ఇప్పుడు వాడు 35 మార్కులతో పాస్ అవ్వకపోతే వాడు ఒక్కడే ఫెయిల్ అవ్వడం కాదు, మనందరం కలిసి ఫెయిల్ అవుతాం. ఏమిటి ఆనందరావు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నావా? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే నా కొడుకు మన డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తారు సార్. ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ 3 ఏళ్ల దాకా విఆర్ఎస్కి అవకాశం లేదంటున్నారు. అందుకని 4-5 లక్షల రూపాయలు నష్టపోతావా? అత్యవసర మార్కులతో పాస్ అవ్వడం మా వాడికి అలవాటైపోయింది సార్. అలాంటి వాడికి ఉద్యోగం రావాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి? అన్ని లక్షలు నా దగ్గర లేవు సార్. అందుకే నా రిటైర్మెంట్ తప్పట్లేదు. నీ కొడుకు అదృష్టవంతుడే ఆనందరావు. థ్యాంక్ యూ సార్. సీఎం కొడుకు కూడా భోంచేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడు, మంచినీళ్ళే తాగుతాడు. వాడు మంచినీళ్ళే తాగుతున్నాడండి, కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు. ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి. ఏంటి, ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్టేనా? గిఫ్ట్ తీసుకోవడం తప్ప, ఖాళీ బొండం తీసుకోవడం తప్ప? ముందు క్లారిటీగా చెప్పండి. నేను నిన్ను చేసుకోవడం తప్పు, నువ్వు వాణ్ణి కండం తప్పు. అలాంటి వాణ్ణి కన్నా నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. హాయ్ వంశీ. ఏంటి మళ్ళీ వచ్చావు? నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది, నీ బుక్ ఇస్తావా? ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ చూసావా? అభినందన సభలే వద్దు. చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది. చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తళతళలాడిపోతుందో చూడ. ఇలా ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి రాకూడదేనా నాన్న? నేను నీట్ గా దాచిపెట్టాను. ఎంత ముందు చూపురా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. రే, కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా. మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా, నేను పాస్ అవడం కావాలా? వాడి క్లారిటీగా చెప్పండి. నాకు క్లారిటీగా చెప్పడం రాదే. వాడి జీవితం గురించి నేను ఎంత భయపడుతున్నానో చెప్పడం మాత్రం వచ్చు. ఈవేళ వీడి ఉద్యోగం కోసం నా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వచ్చానే. ఇప్పుడు వాడు 35 మార్కులతో పాస్ అవ్వకపోతే వాడు ఒక్కడే ఫెయిల్ అవ్వడం కాదు, మనందరం కలిసి ఫెయిల్ అవుతాం. ఎందుకమ్మా నాన్న ఊరికే ఫీల్ అవుతాడు? నేను పాస్ అవుతాను కదా. ఆ సంగతి మీ నాన్న కూడా తెలుసురా. నువ్వు బొంచే కూర్చో. హాల్ టికెట్ అది పెట్టుకున్నావా? జాగ్రత్తగా రాయిరా. అలాగేమ్మా. ఒక్క నిమిషం రా వంశీ, ఇది నీకు మామూలు పరీక్ష, కానీ నాకు అగ్ని పరీక్ష. పరీక్షలు బాగా రాయి. అలాగే నాన్న, వెళ్ళొస్తాను. వంశీ హాల్ టికెట్ మర్చిపోయాడండి. దీన్నే యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోవడం అంటారు. ఇప్పుడు ఎలా? నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళిచ్చొస్తాను. సార్ మాస్టర్, మా వాడు హాల్ టికెట్ మర్చిపోయాడండి. ఎవరు, వంశీయా? మీ వాడు అసలు పరీక్షలే రాయటం లేదు, ఇంకా హాల్ టికెట్ ఎందుకు? పరీక్షలు ఎలా రాసేవరా? బానే రాశాను నాన్న. పరీక్షలు మానేస్తావరా? ఎలా బతుకుతావు అనుకున్నావురా? నీ భవిష్యత్తు కోసం నా ఉద్యోగం పోగొట్టుకున్నాను తెలిసి కూడా పరీక్షలు మానేసావంటే ఎంత పొగర్రా నీకు? పరీక్షలు మానేస్తావరా? ఎక్కలేదురా నీకు? పరీక్షలు మానేస్తావరా? పరీక్షలు మానేస్తావా? బాధ్యత లేదురా నీకు? పరీక్షలు మానేస్తావా? ఇంకా కొడితే చచ్చిపోతాడండి. చచ్చిపోవాలని కొడుతున్నానే. మీరు ఆగండి. పరీక్ష ఎందుకు మానేస్తావు? చెప్పరా చెప్పరా, మాట్లాడివేరా చెప్పరా.
ఎగ్జామ్స్ మానేస్తే కృష్ణవేణి ప్రేమిస్తానంది. ఒక అమ్మాయి ప్రేమ కోసం పరీక్షలు రాయడం మానేసావా? నిన్ను ప్రేమించని ఒక అమ్మాయి కోసం నిన్నే ప్రేమించే మమ్మల్నే మోసం చేసావా? కృష్ణవేణి, నీతో పర్సనల్గా మాట్లాడాలి. మా నాన్న కొట్టాడు పరీక్షలు రాయలేదని. మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ నేను చేసింది తప్పు అంటున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు కృష్ణవేణి, ఈ సంవత్సరం నేను ఎగ్జామ్స్ రాస్తుంటే 35 మార్క్స్తో పాస్ అయి ఉండేవాడిని. అదే నువ్వు ఐ లవ్ యూ చెప్పాక అదే పరీక్షల్లో 90%తో నేను పాస్ అవుతాను. అది వాళ్ళకి తెలియక నన్ను పెద్ద వెధవని అంటున్నారు. వాళ్ళన్నది 100% కరెక్ట్. నిన్ను పరీక్షలు మానేమంది నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవడానికి కాదు, నువ్వెంత ఫూల్వో నీకు తెలియజెప్పడానికి. అలా అనొద్దు కృష్ణవేణి, నీ ప్రేమ కోసం నన్ను ఇంకా ఏం చేయమంటావు చెప్పు, చేస్తాను. నేను నిన్ను ఎంతగా ప్రేమించకపోతే అమ్మా నాన్నలు కాదని ఎగ్జామ్ మానేస్తాను. ఒకసారి ఆలోచించు కృష్ణవేణి. నువ్వు ఎగ్జామ్ మానేయడమే కాదు, జీవించడం మానేసిన కూడా నేను నిన్ను ప్రేమించను. కృష్ణవేణి, కృష్ణవేణి ప్లీజ్, కృష్ణవేణి నా మాట విను. కృష్ణవేణి నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. కృష్ణవేణి ప్లీజ్, కృష్ణవేణి ప్లీజ్ 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 ప్లీజ్. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. ఏంటి అరుస్తున్నావు? ఏం చేస్తావు? నేను ప్రేమించను. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు? ఏం చేయలేవు. నీ దిక్కున్న చోటకెళ్ళి చెప్పుకో. అందుకే అమ్మాయిలు అంతగా ప్రేమించకూడదు అంటాను. టచ్ అండ్ గోలా ఉండాలి. నోరు మీరా. రే వంశీ, నువ్వు అమ్మాయిని ఎంతగా ప్రేమించావో మాకు తెలుసు. ఎలాగైనా అమ్మాయిని సొంతం అవ్వాలరా. కృష్ణవేణి, ఏంటి? నిన్ను ప్రేమించే అబ్బాయిలో నువ్వెవరినైనా పరీక్షలు మానేమని చెప్పుంటే నిన్ను 4 పీకి నీ వెంట పట్టం మానేసేవాడు. వంశీ గురించి ఆలోచించు. హీఈస్ బెస్ట్ ఫర్ యూ. షట్ అప్. వింటున్నాను కదా అని పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. తక్కువ. Students, when we are talking about the square root of a plus b whole cube into a plus b by x plus y into x minus y is equal to square root of. ఇదిగోండి సార్, ప్రిన్సిపల్ గారు ఇమ్మన్నారు. అమ్మా కృష్ణవేణి, ఎస్ సార్. నీ కోర్టు నోటీస్ అమ్మా. గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వంశీ అనే కుర్రాన్ని ప్రిన్స్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణవేణి అనే అమ్మాయి పరీక్షలు మానేస్తే ప్రేమిస్తానని చెప్పి పరీక్షలు మానేసిన తరువాత ప్రేమించనని మోసం చేసినందుకు గాను సదరు వంశీ అనే విద్యార్థి కృష్ణవేణి మీద చీటింగ్ నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. కావున కేసు విచారణ నిమిత్తం కృష్ణవేణిని 27/8/2005 కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయడమైనది. ఇట్లు మున్సిఫ్ మెజిస్ట్రేట్. సార్, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. దేనికి? ఇన్నాళ్లకు కృష్ణవేణికి కరెక్ట్ మొగుడు దొరికాడు. ప్రేమ చరిత్రలో ఎవరు చేయలేని పని నువ్వు చేసావురా. నా పొలం కాజేశారు, నా ఆస్తి మింగేశారు, కోర్టుకెక్కిన వాళ్ళని చూశాను కానీ ప్రేమ కోసం కోర్టుకెక్కినవని నిన్నే చూస్తున్నాం రా. నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందిరా. న్యాయం నీవైపోయింది కనుక నువ్వే గెలుస్తావు.